మోహన్ బాబు ఇష్యూలో పోలీస్ యాక్షన్ అయితే మొదలైంది. కానీ ప్రస్తుతం జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా ఆందోళన తెలియజేస్తున్నాయి. అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఓటీయూ సంపత్. రైట్ సంపత్, ప్రస్తుతం అక్కడ ఎంతమంది జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు? వారంతా ఏం చెప్తున్నారు? టీవీ9 ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేసిన సంఘటన పైన జర్నలిస్టులు చాలా సీరియస్గా ఉన్నారు. నిన్న రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి, అంటే మామూలు కేసులు కాకుండా అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూడవచ్చు, పెద్ద ఎత్తున జర్నలిస్టులు అంతా బయటికి వచ్చారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటే ఎక్కడ చూసినా నిరసన వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది జర్నలిస్ట్ సంఘ నేతలు వారితో నేను ఒకసారి మాట్లాడదాం. అంటే నేను టీవీ9లో మనం చూసాం విజువల్స్ లో రంజిత్ పైన దారుణంగా దాడి చేశారు మోహన్ బాబు. అలాంటి మోహన్ బాబును ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? మామూలుగా జర్నలిస్టులపై దాడులు అనేది విఘ్నత లేని వాళ్ళు చేస్తున్న సందర్భంగా మనం ఎన్నో సందర్భాలు చూసాం. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎన్నో నీతి వాక్యాలు, ఎన్నో స్కూల్స్ మెయింటైన్ చేస్తున్న ఒక డిసిప్లిన్ లేకుండా ఆవేశానికి లోనై జర్నలిస్టులు కవరేజ్కి వెళ్తే దాడి చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు అటెంప్ట్ టు మర్డర్ పెట్టాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి అతను ఆసుపత్రిలో ఒక నాటకం ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళొచ్చాడు, నాటకాలు ఆయనకు అలవాటు. ఈ నాటక రంగంలో భాగంగానే కొడుకుతో గొడవపడి భార్య ఆసుపత్రికి పోయింది, జర్నలిస్టులను గొడవపడి మోహన్ బాబు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే ఇవన్నీ కూడా నాటకానికి సంబంధించిన ప్రభుత్వం వెంటనే ఈ దాడులు అనేది, అంటే ఒక లోగో ఎంత గట్టిగా ఉంటుంది, షూర్మైక్ అనేది తాకితే ఒక జర్నలిస్టు ఆయన ఒక త్రుటిలో తప్పింది ప్రమాదం అని చెప్పుకోవచ్చు. మీ వైపు నుంచి ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మోహన్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు? వార్తా కవరేజ్లో భాగంగా రంజిత్ అనే జర్నలిస్ట్ వెళ్ళినటువంటి క్రమంలో ఆయన పైన దాడి ఏమైనటువంటి చర్య, మీడియా పైన దాడి చేయడం అనేది అప్రజాస్వామికము. ఎందుకంటే ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలియజేయాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టుల మీద ఉంటుంది. వారంతా కూడా కొందరు అంటున్నారు పర్సనల్ అని, కానీ ఎప్పుడైతే డీజీపీ కార్యాలయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నటువంటి అంశం అనేది ఒక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపైన కవరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టుల మీద ఉన్నది. దీనిపైన దాడి చేయడము ఏమైన చర్య, అటెంప్ట్ మర్డర్ అనేది కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతున్నాయి? మీడియా మిత్రులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేపడతాము. అతనిపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో మనం చూస్తున్నాం, మొత్తం జర్నలిస్ట్ అందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, అంటే ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.